హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు తోటకూరని ఏ విధంగా వండుకోవాలో చూద్దాం రండి. తోటకూర వండడం మాకు తెలిసిందే కదా! మీరేంటి మళ్ళీ చూపిచ్చేది అనుకుంటున్నారా? ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా తక్కువ నూనె వాడి హెల్తీ వేలో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అన్నం, చపాతీల్లోకి కూడా సూపర్‌గా సెట్ అయిపోతుంది. జొన్న రొట్టెకైతే అద్భుతంగా ఉంటుంది. రండి మరి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను మీడియం సైజ్‌వి 3 కట్టల వరకి తోటకూర తీసుకున్నానండి. వీటిని చిన్నగా కట్ చేసుకొని, శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇక్కడ తోటకూర ఆకులను మాత్రమే కాకుండా, సన్నటి కాడలను కూడా తీసుకోండి. లావువి మాత్రం వదిలేసి, సన్నటివి కూడా కట్ చేసుకొని ఈ విధంగా తీసుకోండి. సన్నటి కాడలు వేయడం వలన కూడా కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఓన్లీ ఆకులనే వండుకోవడం వలన కర్రీ కాస్త పసరుగా ఉన్నట్టుగా ఉంటుంది. కాడలు వేయడం వలన కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి తోటకూరని ఒక బౌల్‌లోకి తీసుకోండి. మీరు ఏ బౌల్‌లో అయితే తోటకూరని ఉడికించుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్‌లోకే డైరెక్ట్‌గా తీసుకోండి. ఇందులో నేను ఎటువంటి ఆయిల్ కానీ వేయలేదు. ఇందులోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను 7, 8 వరకు తీసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోండి. అలాగే 3 లేదా 4 టమాటోలను కూడా కట్ చేసి ఇందులో వేసుకోండి. అలాగే 8 వరకు వెల్లుల్లిని పొట్టు ఒలిచి ఇందులోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. సాల్ట్ వేసేటప్పుడు కాస్త చూసి వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది కదా అని ఎక్కువగా వేయకండి. పైగా ఆకుకూరల్లో మనకు కాస్త సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్‌ని చూసి వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని మగ్గిస్తూ ఉండాలి. మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా తోటకూరని మగ్గిస్తూ ఉండాలి. 5, 6 నిమిషాల తర్వాత తోటకూర మొత్తం ఈ విధంగా మగ్గిపోయి ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడంత కొత్తిమీర తరుగు వేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్‌కి మూత పెట్టకుండానే తోటకూరని మగ్గిస్తూ ఉండాలి. ఇందులోంచి రిలీజ్ అయిన వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మగ్గిస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా! తోటకూర మొత్తం చక్కగా ఉడికిపోయింది. వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తోటకూర వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో ఈ విధంగా రుబ్బుకోండి. పూర్తిగా మెత్తగా పేస్ట్‌లా అయ్యేలాగా చేసుకోవద్దు. కాస్త కచ్చా పచ్చాగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టుకుందాం. డైట్ చేసేవారు మాత్రం దీన్ని ఈ విధంగానే తినేయొచ్చండి. పోపు పెట్టాల్సిన పని కూడా ఏమీ లేదు. ఈ విధంగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటమన్న తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసి ఇవి కూడా కాస్త చిటపటమన్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. ఈ పోపుని కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నారు అంటే మన గుమగుమలాడే తోటకూర రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ మనం ఉడికించుకొని వండుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్‌గా తినే ఫ్రై కర్రీస్ బోర్ కొట్టినట్లయితే ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. కడుపుకు కూడా హాయిగా ఉంటుంది. ఈ కర్రీ మాత్రం జొన్న రొట్టె కాంబినేషన్‌లో తినడం మాత్రం నాకైతే చాలా ఇష్టం. అంతే అండి. ఒకసారి ఈ కర్రీని నేను చెప్పిన స్టైల్‌లో ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.